హలో అందరికీ నమస్తే అండి. అందరికీ నేను 6 వారాలైందండి వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని అయితే స్టార్ట్ చేసి. ఇప్పుడు వచ్చే వారంతో అయితే నా వ్రతం అయితే పూర్తయిపోతుందనమాట. 7వ వారము. ఇంక నేను ఈ 6 వారాలు వెంకటేశ్వర స్వామి పిండి దీపాలను అయితే చేసుకున్నాను కదా. అది ఏ విధంగా చేసుకున్నాను, ఎన్ని ఒత్తులు వేసుకున్నాను, ఏం నూనె వాడాను అన్నదైతే మీతో పంచుకోవాలని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నేనైతే ముందుగా వెంకటేశ్వర స్వామి పిండి దీపాల కోసం అయితే బియ్యం పిండిని అయితే తీసేసుకున్నాను. అందులో కొంచెం బెల్లము, ఆవు నెయ్యి, ఇంకా ఆవు పాలు అయితే వేసుకొని పిండి దీపాన్ని మొత్తం పాలతోనే కలుపుకున్నాను అనమాట. నీళ్ళు ఎక్కడ యూస్ చేయలేదు. పాలతోనే కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసుకున్నాను అనమాట. ఆ పిండిని చేసుకుని ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఒక తడి క్లాత్ అయితే కప్పేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తడి క్లాత్ ఎందుకు కప్పుకుంటున్నామంటే ఆ పిండి పైన ఆరిపోకుండా ఉండడానికైతే తడి క్లాత్ అయితే కప్పుకుంటాను నేను. ఆ తర్వాత 20 నిమిషాల తర్వాత అయితే నేను పిండిని అయితే తీసేసుకొని 7 దీపాలుగా అయితే చేసుకుంటాను అనమాట. 7 ఉండలుగా చేసుకొని వాటిని దీపాలుగా అయితే రెడీ చేసుకుంటాను. రెడీ చేసుకొని ఆ పిండి దీపాలకైతే వెంకటేశ్వర నామాన్ని అయితే పెట్టుకొని గంధము కుంకుమలతో అయితే అలంకరించుకుంటాను. బొట్లు కూడా పెట్టుకుంటాను అనమాట ఆ దీపాలకి. ఆ తర్వాత నేను ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడతాను. ఎక్కువగా అయితే నువ్వుల నూనె వాడతాను అనమాట. ఆ తర్వాత 2 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఆ ఏడు దీపాలను అయితే పెట్టుకొని ఈ 7 దీపాలని ఒక తమలపాకు మీద అయితే పెట్టుకుంటాను అనమాట. తమలపాకుల మీద పెట్టుకొని దీపాలను అయితే వెలిగించుకొని ఆ వెలిగించుకున్న దీపాలకు కూడా నేను కుంకుమ, అక్షంతలు, పువ్వులు అయితే వేసుకొని నమస్కరించుకుంటాను. ఆ తర్వాత నేను ఈ దీపాలను పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ దీపాలు నేను ఆఖరిగా నేను ఆవుకు కానీ, లేదంటే పక్షులకు కానీ, లేదంటే ఆ నీళ్ళల్లో కానీ వేసేస్తూ ఉంటాను. మ్యాక్సిమం అయితే మా ఇంటి దగ్గర పక్షులు వస్తాయి అన్నమాట. ఆ పక్షులు మొత్తం పిండిలాగా చేసేస్తానన్నమాట. దీపాలను చేసేసి పక్షులకైతే పెట్టేస్తూ ఉంటాను ఎప్పుడు, ప్రతి శనివారం కూడా. ఆ తర్వాత ఈ పిండి దీపాలను వెలిగించుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటో కూడా చెప్తాను. ఈ పిండి దీపాలను వెలిగించుకోవడం వల్ల ఈ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ పిండి దీపాలను వెలిగించుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా సరే, మన ఇంట్లో ఏదైనా బాధలు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయండి. ఏదైనా సరే నమ్మకంతో చేయాలి. ఇవన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇలా వ్రతాలు చేయడం వల్ల వ్రతాలే కానీ పూజలే కానీ ఇలా చేయడం వల్ల మనం దేవుడికి ఆధ్యాత్మికంగా దగ్గర అవుతాం అనమాట. సో ఎప్పుడైతే మనం దేవుడికి ఆధ్యాత్మికంగా దగ్గర అవ్వడం మొదలవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన సమస్యలన్నీ ఆ దేవుడు తీర్చేస్తాడండి. ఇదైతే నా ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎన్ని సమస్యలు ఉన్నా సరే సో ఆ దేవుడితోనే చెప్పుకుంటూ ఉంటాను నేను. ఆధ్యాత్మికంగా దగ్గర అవ్వడం ఇంపార్టెంట్ మనం దేవుడికి. సో ఏ దీపం పెట్టామో అన్నదానికంటే మనము దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నామన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది నా ఉద్దేశం అనమాట. అందుకని నేను ఎక్కువగా పూజలు వ్రతాలు చేయడానికి ఎక్కువ రీజన్ ఏంటంటే ఆధ్యాత్మికంగా దేవుడికి దగ్గర అవ్వాలన్న కారణంతో. ఇదండి నా ఎక్స్పీరియన్స్.